ఇప్పుడు దేవుడిని అస్సలు నమ్మని వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఎవరో గుర్తుపట్టారా? వర్మ గారు ఇంకెవరు మీకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. దానికి ఏంటంటే ఆయన అసలు అంటే దేవుణ్ణి నమ్మడం ఫస్ట్ పాయింట్. హ్మ్. నమ్మడంటే నమ్మను సపరేట్గా నమ్మను హేతువాదిని అలాంటి మళ్ళీ ఆ మీటింగు లేదు. పట్టించుకోడు. పట్టించుకోడు. అది బెస్ట్ అనమాట. అది ఎగ్జాంపుల్. బెజవాడికి పెద్ద విగ్రహం సెట్ వేసాను నీళ్ళలో నేను. బెజ 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 వాడా అని చెప్పి ఒక సాంగ్ ఆడావిడి పెద్ద విగ్రహం అంటే 40 అడుగులు ఎత్తేసా. అది నీళ్ళల్లో నీళ్ళు ఎండిపోయిన నేలలో వేయాలి అంటే ఇసుక. ఇసుకలో అంత విగ్రహం వేయాలని 30 అడుగులు వేయాలంటే దగ్గర 9 అడుగులు తవ్వాలి. ఇలాంటి నీళ్ళు వస్తున్నాయి. వాటర్ దగ్గర నీళ్ళు కృష్ణానది మధ్యలో ఇలాంటి నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలి? అక్కడ వేయలేరు. అక్కడే ఏమంటున్నాడు డైరెక్టర్ మా వర్మ గారు ఏంటంటే ఇది కావాలంటే ఇంకంటే అంటే చెయ్యాలి. సరే ఓకే వేసేసాం. నా టెక్నికల్తో నేను సెట్ చేసుకుని వేసేసాను. అది అంత పెద్ద విగ్రహం కానీ అలా పడితే ఆ యూనిట్లో ఒక 10 మంది చచ్చిపోతారని నాకు ఒక ఐడియా. అంటే నా భయం నాది. చండీ హోమం పెట్టుకున్నాను అక్కడ నేను. అమ్మవారిది కదా, ఎందుకైనా మంచిదని నా డివోషన్ నాది, నా పద్ధతి నాది. పెట్టుకున్నాను. చండీ హోమం పంతులు కనిపించా మంచిగా చేస్తున్నాను. నేను కూర్చొని చేసుకుంటున్నా. ఈలోపు మన ప్రెస్ వాళ్ళు ఎవరు వచ్చారు, ఫోటోలు తీశారు, పేపర్లు వేసారు. వర్మ గారి సినిమా చూస్తే డివోషనల్గా చేస్తున్న వర్మ అనేది వేసారంట. ఆయన ఫోన్లు వెళ్ళిపోయినాయి. ఇంకా వేయలేదు. వెంటనే నాకు ఫోను, ఏం చేస్తున్నావు, వాట్ ఈజ్ కృష్ణ అన్నాడు. ఏంటి సార్ అని చెప్పండి. కాదు నిన్ను ఆ హోమాలు పూజలు నిన్ను ఎవడు చేయమన్నాడు నిన్ను, ఎందుకు అది అన్నాడు. సార్ మీరు చెయ్యొద్దు, మీరు రాలేదుగా పూజకి, మీరు చేయొద్దు. నేను చేయకపోతే ఎవడమైనా పడితే ఆ డేట్ని అరెస్ట్ చేస్తారు. యాక్చువల్లీ అది చెప్పలేం. నీళ్ళల్లో ఎప్పుడైనా పడిపోవచ్చు. అది బేస్ ఉండదండి దానికి. మనకు 4 రోజులు కాబట్టి నేను వేసాను. ఎలాగంటే ఏంటి కృష్ణ నేను సర్లే ఓకే నెక్స్ట్, కానీ నా పేరు మాత్రం అక్కడ మీ పేరు నేను చెప్తాను, నేను చేసుకుంటామమ్మా అన్న. సరే అయిపోయింది. అప్పుడు ఆయన ఏమని కానీ ఒక మాట అన్నాను నేను, చేయకపోతే ఏమైనా అయిపోద్దా, నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగున్నాను కదా అన్నాడు. మీ కింద కృష్ణమాయ పని చేస్తున్నాడు. కృష్ణమాయ కింద ఇంకో 10 మంది కార్పెంటర్లు పనిచేస్తున్నాడు. ఆడికి ఇంకో 10 మంది, ఇంకో 10 మంది, ఒక 100 మంది వర్మ గారి కింద పనిచేస్తున్నాం. 100 మంది నమ్ముతున్నాం, 100 మంది దండం పెట్టుకుంటున్నాం. ఏముందని పెట్టుకున్నాం, వర్మ గారికి ఇంకో 10 సినిమాలు లేదు, దాంట్లో డబ్బులు మాకు రావాలి బాగుందిరా అంటే వరం బాగుండాలి కదా, మేము అడిగింది అదే కదా అక్కడ, అందుకే మీరు బాగున్నారేమో అని అన్న. ఏం లాజిక్ లేదు అన్నాడు. మొత్తం ఏంద్రా ఈ మనిషి అసలు అంటే విచిత్రమైన క్యారెక్టర్ అండి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న రామ్ గోపాల్ వర్మ గారు ఒక లవర్ బాయ్, ఒక జాలీ టైపు, ఒక వడకాయ తాగుతారట. అందరూ చెప్పుకునేది విచిత్రం కాదు, వడకాయ తాగుతారు అంటే మీకు తెలియదా అండి? అంటే ఐ మీన్ నా క్వశ్చన్ ఏంటంటే, వర్మ గారితో మీరు ఎప్పటి నుంచి పనిచేశారు? శివ సినిమా నుంచి పనిచేస్తానండి. శివ సినిమా నేను అసిస్టెంట్ని. శివ సినిమా నుంచి సత్యాకి నేను ఆర్ట్ డైరెక్టర్. మీరు సత్యాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్ట్ డైరెక్టర్, ఫుల్ సోలో కార్డ్ కృష్ణమాయ. గెరాడ్ హోపర్ లండన్ నుంచి కెమెరామెన్. సో అన్ని గొప్ప సినిమాలన్నింటికి మీరు రామ్ గోపాల్ వర్మ గారి పక్కనే ఉన్నారు కదా. అప్పుడు వారికి అలవాటు లేదా ఇది? రాముడు మంచి బాలుడు అండి ఒకప్పుడు. అంటే ఎంత మంచి బాలుడు అంటే 24 hours ఏ షాట్ ఎలా తీయాలి అంటే మీరు చూడండి. మిగతా అంటే మనం ఒక సెట్ వేస్తున్నప్పుడు నాకు డైరెక్షన్ కూడా ఎలా వచ్చేసిందంటే తెలియకుండా ప్రియదర్శన్ గారితో పనిచేస్తున్నాం. ప్రియదర్శన్ డైరెక్టర్తో చాలా సినిమాలు పనిచేస్తాం. మోహన్ లాల్ గారిది ముత్తు మలయాళ వర్షన్ అవన్నీ చేస్తున్నప్పుడు ఒక యాంగిల్ ఇలా సెట్ చేస్తే ఇలా ఉంది కదా, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఓకేరా ఫస్ట్ కెమెరా ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టాడు, ఇక్కడ ఒకటి పెట్టాడు, 2 కెమెరాస్ అనుకుని ఫిక్స్ అవుతాం. వర్మ గారి దగ్గర అలా ఫిక్స్ అవ్వలేము మనం. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, సరే మా ఇది కదా సెటప్ ఇలాగే పెట్టాలి, ఇదంతా రావాలి కదా, ఇక 2 క్యారెక్టర్లు రావాలి అనుకుంటాం. ఆయన తీసుకెళ్ళి ఈ గూట్లోనో దీని వెనకాల పెడతారు కెమెరా. ఊహించమండి అసలు. అది అంటే హిచ్కాక్ స్టైలా లేకపోతే మరి ఆయన ఓన్ స్టైలా, ఆయనకు ఒక డిఫరెంట్ కనపడుతుంది సినిమా. మనం చూసే యాంగిల్ వేరు, ఆయన చూసే యాంగిల్ వేరు. హిట్ కొడితే చూడండి బంపర్ హిట్లు ఉన్నాయి. అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, శివ ముందు, శివ తర్వాత ఇండస్ట్రీ షేక్ చేశాడుగా మరి. దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ. సో అప్పుడు సినిమా తప్పించి ఇంకా ఏ అలవాటు లేదు, ఏమి లేదండి అసలు, ఏమీ లేదు. ఇంకా సినిమా అర్ధరాత్రి వెళ్ళినా సినిమా గురించి మాట్లాడతారు, మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా సినిమా గురించి మాట్లాడతాడు. అది ఎలా ఇప్పుడు అది కావాలి కదా, ఎలా చేద్దాం అది అంటాడు. ఏంట్రా బాబేనమ్మా ఇప్పుడు ఏదో మనం రేలుండి వెళ్ళిపోదాం చెప్దామని వస్తే ఇంకా పర్మిషన్ అడుగుదాం అంటే బొంబేలు లాక్ అయ్యాం మేము సత్యాకి. దౌడ్ అనే సినిమా పరిగెట్టింది, దౌడ్ అయిపోయింది, డబ్బులు పోయినాయి. శాంతినికేతన్ ఏదో పెద్ద హోటల్ పాడేశారు మమ్మల్ని. అంటే వారానికి ఒకసారి డబ్బులు ఇచ్చేస్తారు, మనం అడ్జస్ట్ చేసుకుని తినాలి జాగ్రత్తగా. మనం ఏమైనా పాడేసుకుంటే మన కర్మ.
ఒక వారం వచ్చేది కూడా కాదు, ఎందుకంటే దౌడైంది, కొంచెం టైట్లో ఉన్నారు. సడన్గా వస్తారు, రేపు మధ్యాహ్నం షూటింగ్ అంటాడు. మనం పొరపండి సార్ రేపు వెళ్ళిపోదాం అంటే డైరెక్టర్ చెప్పారు. ఎవరు అధికారం లేదు, డైరెక్టర్ చెప్తే వెళ్ళాలి, లేదు. డైరెక్టర్ సార్ రేపు లేదు, వెళ్ళండి షూటింగ్. కాదు సార్ రేపు మార్నింగ్ యాక్చువల్లీ అంటే రేపు ఇప్పుడు ఈవినింగ్ ఎక్కేస్తే లేదు రేపు కూడా ఉంటే చెప్పలేం, ఓకేనా బాయ్. ఇంకేం అడుగుతాం, చెప్పకుండా దొంగతనంగా ప్లేట్ ఎక్కి వచ్చి మళ్ళీ వెనక్కి రోజులు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే సత్య జరుగుతున్నాడు, అక్కడ ప్రేమంటి ఇద్దరు జరుగుతుంది. ప్రేమంటి ఇద్దరు ఏదో సంథింగ్ ఇంకో సినిమా జరుగుతుంది, అటు రావాలి ఇటు రావాలి, పరిగెట్టాలి, చెప్పకూడదు, చెప్తే మరి బాగోదు కదా. ఫ్లైట్ టికెట్లో చాలా ఖర్చు అయ్యేది నాకు. అంటే టక్కన ఈవినింగ్ ఎక్కేవాడిని, పొద్దున్న దిగేవాడిని, ఇక్కడ చూసుకున్నాడు, మళ్ళీ ఎక్కేసి మళ్ళీ ఇక్కడ దిగేవాడిని. అంటే ఇక్కడ ఉన్నట్టే ఉండేది, రూమ్లో ఉండేవాళ్ళం. అంటే షూటింగ్ ఉంటుందో లేదు తెలీదు. అంటే వర్మ గారితో పనిచేస్తానంటే టెక్నికల్గా ఒక డిఫరెంట్ స్టైలు, ఒక ఈజీనెస్ కూడా అర్థం అవుతుంది. ఈజీగా కూడా తీయచ్చు సినిమా. అంటే ఈజీ ఎప్పుడు అవుతుంది, సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఈజీ అవుతుంది. ఫుల్గా మనకి నాలెడ్జ్ ఎక్కిస్తాడు ఆయన. అది మరి అంటే కొంతమంది వాళ్ళ శిష్యులు డైరెక్టర్ అయ్యారు, వర్మ గారు స్టైల్ నేర్చుకున్నారు, వాళ్ళు పని నేర్చుకోవాలి. అంటే నేను టు బి ఫ్రాంక్గా చెప్తా, అంటే వర్మ గారు ఎలా ఉంటారు అది నేర్చుకున్నారు. అది కాదు కదా, టెక్నికల్గా ఏముండదు ఆయన దగ్గర. నేను మణిరత్నం గారి దగ్గర, ప్రియదర్శన్ గారి అందరూ పనిచేసి వచ్చాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏముంది టాలెంట్, ఎందుకు వాడు ఈజీగా చేయగలుగుతున్నాడు, వీడు ఎందుకు ఈజీగా చేయలేకపోతున్నాడు. సీన్ అదే, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది, దొల్లలేకపోతున్నాడు, అక్కడే ఉండిపోతున్నాడు, డైలాగ్ చెప్పాలి ఉండిపోతున్నాడు, ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మనం పెద్ద వాళ్ళ దగ్గర, మణిరత్నం గారి దగ్గర ఏంటి, ప్రియదర్శన్ గారు ఏంటి, వర్మ గారి దగ్గర ఏంటి, ఈజీనెస్ ఏంటి. అంటే కొంతమంది ఏంటంటే వర్మ స్టైల్ వస్తే కుదరదు, వర్మ గారి టాలెంట్ రావాలి మనకి. వర్మ గారి టాలెంట్ అందరికి రాదు కదా. అంటే పట్టుకోవచ్చండి, మనం రాదని లేదు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది. మనం ఆయన చూస్తా ఎందుకు. ఇప్పుడు నేను అంటే అప్పలరాజు పనిచేశాను, అప్పలరాజు సినిమా మొత్తం ప్లెజర్ పనిచేసాను. ఆ సినిమాలో ఒక సెకండ్ దాకా నాకు పల్స్ అందట్లేదు అయింది. అంటే నేను ఏ సెట్ వేసినా అంటే మా గురుగారు ఒకటి చెప్తారు, ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా చూడగానే సినిమా స్కోప్లో మొత్తం సెట్ కనిపించాలి, ఇలా మాస్టర్ షాట్ ఇలా కనిపించాలి. తర్వాత మిడ్ రేంజ్, క్లోజ్, సీన్ ఎండ్, ఇదే ఎవరు చేసిన. వర్మగారు అలా ఉండదు, స్టార్టింగ్ మనం అనుకుంటాం ఇలా సెట్ వేసాను, రాగానే ఆ బాటిల్ పక్కన పెడతాడు, మీ డైలాగ్ ఉంటుంది ఫస్ట్. ఇదే స్కూల్ రా ఇది, అసలు ఇది ఏంటి, అసలు ఏంటి డైరెక్టర్ అంటే ది గ్రేట్ అండి వాళ్ళు. అంటే నేను అసలు అలా అది వేయాలంటే నెక్స్ట్ షాట్ ఏంటో వాడికి మైండ్లో ఉండాలి. ఈ షాట్ ఫస్ట్ నేను చెప్పిన స్కూల్ ఎలా ఉంది, వైడ్ షాట్ పడింది, మిడ్ షాట్ పడింది, క్లోజులు పడినాయి, సజెషన్ టు సజెషన్. ఇప్పుడు మీరు 2 కెమెరాలు సజెషన్ నిలబెట్టినా అలా అయిపోయింది సినిమా సీన్. అది కాదు వర్మ, ఇంకోటి ఏదో. అది కొంచెం ఇంటర్వల్ సినిమా సగం అయిపోయిన తర్వాత నాకు అర్థం, ఓహో ఇది ఒక డిఫరెంట్ స్టైల్, ఇది కొంచెం నేర్చుకున్నాను నేను. అంటే ఈ సినిమాలో వాడుకున్నా కొంచెం షాట్లు, తప్పదు. అంటే వాళ్ళు మేధావులండి, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిందే. అయితే ఆయనకి అసలు ఈ విషయాలు కూడా ఏం గుర్తుండవంట. విషయాలు గుర్తుండడం కాదండి, ప్రేమ కథ సినిమాకి వెళ్తున్నాం, ప్రేమ కథ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఒక కెమెరా అసిస్టెంట్ చచ్చిపోయాడు. ఓకే, ఈయన కూడా ట్రైన్లో ఉన్నాడు, వచ్చాడు. నేను ముందు కారు వేసుకుని వెళ్ళిపోయాను, నాకు అప్పుడు కారు కొనుక్కున్నా, నేను పాలకొల్లు వెళ్ళిపోయాను. వచ్చేస్తారు, పొద్దున్న సెటప్ చేసి రెడీ కూర్చున్నాం. ట్రైన్ యాక్సిడెంట్ అయింది, అన్నపూర్ణమ్మ గారికి చెయ్యిరిగిపోయింది, ఒక కెమెరా అసిస్టెంట్ క్రష్ అయ్యాడు. ఈ నివాస్ అని షూల్ డైరెక్టర్, ఆడు అందులో ఉన్నాడు, ఆలీ తమ్ముడు ఉన్నాడు అందులో, వర్మ గారు కూడా అందులోనే ఉన్నాడు. ఓకే, గుద్దుకునే ట్రైన్ నడుకుడి దగ్గర ఏదో పెద్ద యాక్షన్, మీకు పేపర్లో ఉందంతా అయిపోయింది. తెల్లారి న్యూస్ వచ్చింది, పరిగెట్టిన ఎదురు కారు వెళ్ళి మేనేజర్ పంపించారు, నేను నా కారు వేసిన అందరూ వచ్చారు, ఎక్కారు, రూమ్కి వచ్చేసాం, అయిపోయింది. ఏమనుకుంటాం క్యాజువల్గా, ఒక కెమెరా అసిస్టెంట్ చచ్చిపోయాడు, అన్నపూర్ణ చేరిపోయింది, పెద్ద యాక్సిడెంట్, షెడ్యూల్ ప్యాకప్, అంతే కదా మనం. అంతే. కృష్ణ ఎక్కడ లొకేషన్ ఎక్కడ సెట్ చేసావు, ఏంట్రా మనిషి రాక్షసులు ఎత్తున్నాం. సరే అక్కడే సేమ్ మీరు అన్నదే సెటప్. సరే రండి యూనిట్ వచ్చామండి. యూనిట్ రావడం సార్, కెమెరా అసిస్టెంట్ చచ్చిపోయాడు, అన్నపూర్ణ చేరిపోయి షూట్ చేశాడండి ఆయన, పని రాక్షసుడు. సూపర్ సాంగ్ ఉంటుంది దాంట్లో, ఆ సినిమాలో కూడా ఏదో భలే. అంటే సినిమా ఇంతే, ఇది ఇంతే. అంటే రేపు ఉందా లేదా, నాకులాగా నేను వేదాంతంగా మాట్లాడితే ఆయన రేపు లేదు ఇవాళ మంది అన్నట్టు ఉంటాడు ఆయన. అంటే రేపు అనేది లేదు మనకి, ఇవాళ ఉన్నది ఇవాళది అంతే. ఇవాళ మనం చేసాం, ఇట్టు కొట్టడం లేదా, ఇట్టు ఫ్లాప్ కూడా, ఇట్టు కూడా కాదండి ఆయన పెద్ద విచిత్రం. ఇట్టు కొట్టని సినిమా చేసే డైరెక్టర్లు చాలా నాలంటోడు. నేను ఈ సినిమా ఇట్టు కొడతాను కాన్ఫరెన్స్ చేసి ఇట్టు కొడుతున్నాం, అది వేరే విషయం. హిట్ ఫ్లాప్ సంబంధం లేదు, నేను అనుకున్నది తీసానా లేదా, నేను అనుకున్నది చేశానా లేదా, దట్ ఈస్ వర్మ.
సార్ అంటే అది మరి జనానికి నచ్చుతుంది, నచ్చకపోతే నాకేంటి చూడకండి అంటున్నాడు. చూడకపోవడం ఏంటి సార్, మీరు సినిమా తీసేది ఎందుకు, నాకు తీయాలనిపించి తీశాను. ఒక నైట్ ఫోన్ వచ్చిందండి 2 గంటలకి, మార్నింగ్ 6:30కి ఇది ఉంది కృష్ణ ప్లేట్ ఎక్కి వచ్చాయి బాంబే. అసలు ఇక్కడ ఏముందో తెలియదు, ఏం పొజిషన్, మనం వేరే సినిమా చేసుకుంటూ ఉంటాం, ఇంకా అంత పెద్ద వెళ్ళిపోయాం. ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ సినిమా పేరు. ఒక ఫ్లాట్ తీసుకెళ్ళాడు, అంటే ఎంతో తెలియదు నా కారు ఎక్కమన్నాడు. ఎక్కాం, ఒక తెల్లట స్నానం చేసి ఉబ్బన రెడీ ఇంట్లో అని కారు ఎక్కాం. అక్కడ బొంబాయిలు దిగాం. రాగానే కారు ఉంది, గురుగారు వచ్చారు, బయటికి ఎక్కాడు. పదా రేపు పోనీ అది ఆ ఫ్లాట్కి పోనీ అన్నాడు. ఫ్లాట్ ఏమైనా కొన్నాడా, ఏం చూపిస్తున్నాడా, ఏం నాకు అర్థం అంటే ఎందుకు పిలిచాడో తెలియదు. ఇంకా ఇక్కడే మాట జరిగింది కృష్ణ. ఏంటి సార్ అంటే ఇక్కడే ఒరిజినల్ అమ్మాయిని చంపే, నీకు సబ్జెక్ట్ చెప్పాడు కదా, ఓకే అని సబ్జెక్ట్ చెప్పాడు. ఒక అమ్మాయి వేషాలు ట్రై చేద్దామని ముంబై వస్తే ఒక కోడేటర్ అమ్మాయిని ఏదో దారి చూపిస్తా, ఏదో లైఫ్ ఇస్తా చూపిస్తాడు చిన్న చిన్న వేషాలు. ఈలోపు ఊరు నుంచి లవర్ వచ్చాడు. ఈ లవరు ఈ అమ్మాయి కలిపి కోడేటర్ని చంపేశారు. చంపేసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక కత్తి కొనుక్కొని ముక్కల కిందకి 36 ప్యాకెట్లు తీసుకుని బయటికి వెళ్ళి పాడేసి కాల్చారు. ఇది కథ సినిమా. అది ఆ ప్లాట్లో ఒరిజినల్ జరిగిందంట. అక్కడ రిబ్బన్ కట్టేసి ఉంది, కిటికీలో మరకలు కనపడుతున్నాయి. నాకేం ఇది ఏంద్రా బాబు, ఈ శ్మశానాలు, ఈ సినిమా చేద్దాం అంటున్నాడు. వచ్చిందండి, వచ్చింది. ఇట్స్ నాట్ ఈ సినిమా చేద్దాం, ఇది కదా, ఈ ప్లాట్ సెట్ వేసేయాలి మనం, నువ్వు ఎంత త్వరగా వేస్తే అంత త్వరగా వేసి 10 రోజులు వేసే అంటున్నాడు. సార్ 10 రోజులు సెట్ చేయడం, ఒక 40 లక్షలు ఖర్చు పెట్టడం గురించి కాదు నేను మాట్లాడేది. ఈ ప్లాట్లో షూటింగ్ కదా, పక్క ప్లాట్ దాని పక్క ప్లాట్ అదే కదా, అందరూ షూటింగ్ చేద్దాం అన్న. మరి ఆ ఇంట్లో ఏం చేద్దాం, స్టార్ హోటల్లో రూమ్ వేయండి, 40 లక్షలు ఇంటికి అవుతుంది కదా, మీరు ఎన్ని రోజులు చేస్తారు, 15 రోజులు ఉంటుంది మహా అయితే. 15 రోజులు 5 స్టార్ హోటల్ ఇచ్చేయండి వాళ్ళకన్నా. గుడ్ ఐడియా. మాట్లాడిచ్చాడు, ఆ రూమ్లో ఇచ్చాడు. ఆ పక్క ప్లాట్ సేమ్ ఉంది యాస్టేజ్. నేను చూసుకున్నాను, డెకరేషన్ నాకు ఏం కావాలో చేసుకున్నాను. కథ మొత్తం తీసాం. అక్కడ ఒక ఫిష్ బౌల్ పెట్టారండి. అంటే కోడైటర్ తోఫిక్ అని ఇప్పుడు డైరెక్టర్ వేయడం తెలీదు. ఆ సినిమా కోడైటర్ నువ్వు ఏంటి, ఏం సీన్ జరుగుతుంది, ఏంటి ఫిష్ బౌల్ పెట్టడం ఏంటి కృష్ణ, వాట్ ఈస్ దిస్, ఐసా కైసాలాగా ఇంకా మటర్ సీనే క్యావ్ అన్నాడు. లేదు సార్, ఆ అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుంది, ఒక్కతే ఉంది. కోడైటర్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు. ఆ ఫిష్ చూసుకుంటా నా గురించి వదిలేండి, ఆర్డేషన్ నా గురించి ఏంటంటే రామజీది అయితే గాలిదేగా తిడతాడు ఆయన, రాముగారు చూస్తే అంటున్నాడు. వచ్చాడు, చూసాడు, బాగుంది, ఏమనలేదు. ఇక్కడ ఎప్పుడైతే ఒక పోటు పొడిచిందో అందులో రక్తం చుక్కొచ్చి ఆ ఫిష్ ట్యాంక్లో పడింది, షార్ట్ తీసాడు. దట్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ. ఆ చేప బ్లడ్ అలా అంటే చూడండి, మీరు ఇచ్చింది వాడుకుంటాడు. వాళ్ళిద్దరిని జైలు వేసాం, ఆ క్యారెక్టర్ని పట్టేసుకున్న పోలు జైలు వేసారు. 2 సెల్లు కావాలి, ఒకటి పక్క ఐరన్తో చేసాను, సాలిడ్గా ఐరన్ వెల్డింగ్ కొట్టేసి డోర్ కొట్టి పెట్టేశాను. ఇంకోటి బొగ్గలో పీసీ పైప్ తీసాను, పలచగా పైపులు తీసాను. బాగుంది. అంటే ఇందులోనే చేసుకుంటాడు కన్ఫామ్ కదా, రావడం దీంట్లోకి వచ్చి చేసాడు అన్న. ఆహా ఎక్కిస్తాడు ప్లేట్ మనల్ని అనుకుంటున్నా. కృష్ణ దిస్ ఇస్ నైస్ ఐడియా. నువ్వు ఒక పని చేయి, లోపల అమ్మాయి ఉంటుంది, కెమెరా ఇలా వస్తుంది కదా, వచ్చేటప్పుడు నువ్వు ఆ 2 ఊసలు అలా లాగు, నేను లోపలికి వెళ్తా. కెమెరా మన తప్పును కూడా వాడుకునే మహానుభావుడు వర్మ. తిడతానే భయపడ్డా, ఇది బాగుంది అసలు అంటున్నాడు. ఓయమ్మ ఐరన్ ఇంత కష్టపడేసి ఇది వాళ్ళ. అంటే నా బాధ ఏంటంటే కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఇలా ఏం ఏడుతాడేమో అని ఐరన్ నోటేసా, పీసీ పై వాడుకున్నాడు. కెమెరా లోపలికి వెళ్తా, మీరు ఇప్పుడు చూస్తే షార్ట్ అమ్మ ఎలాగెళ్ళిందిరా, జెల్లోకి ఇలా వెళ్తే తెలీదు, అక్కడికి వచ్చాక నేను రాగాలి, వెళ్ళిపోయింది కెమెరా. అక్కడ నుంచి ఏడుతుంది అమ్మాయి. ఆ కేసు ఇప్పటికి తేవలేదంటండి వాళ్ళిద్దరూ. నేను చేయలే ఎలా చచ్చిపోయింది అన్నట్టుగానే ఉంది ఆ కేసు. ఏదో ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ టైటిల్, మీరు చూడొచ్చు. మంచి డబ్బులు ఇచ్చి పంపించాడు, 15 రోజులు పనిచేసాం, వచ్చేసాం. దట్ ఈస్ అంటే మాకు అలాంటి వాళ్ళతో పనిచేయడం అనేది మా అదృష్టం అండి. సార్ ఈరోజు నేను యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలో చెప్పదలుచుకుంది కూడా ఇదే సార్. సావిత్రి అనే మూవీ వస్తుందంటే మీరందరూ ఇన్ని రోజులు చూసినా కృష్ణమామయ్య కమెడియన్ నుంచి రావట్లేదు, సైడ్ ఆర్టిస్ట్ నుంచి రావట్లేదు. ఇంత టెక్నికల్ నాలెడ్జ్, ఇంత సినిమా ప్రయాణం, ఇంత జ్ఞానం ఉన్న మనిషి తీసిన సినిమా వస్తుంది. సో మీ ప్రయాణం అంతా తెలిస్తే మీ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. కరెక్ట్. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మీలాంటి వ్యక్తి ఒక పెద్ద హిట్ కొట్టిన తర్వాత మారిపోయే లెక్కల కోసం వెయిట్ చేస్తున్నాం. సో కదుపుతామండి, అంటే ఊపుతాం, అమ్మ భలే అసలు ఏంటి ఇలా చేయొచ్చు. న్యాచురల్ కథ వెళ్ళింది, జరిగిన కథ వెళ్ళా. అదొక ప్రెస్ ఏంటంటే నాకు ఒక జరిగిన కథ నేను తీసాను. కాకపోతే అందులో ఒరిజినల్ అంత ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఒకలాగా తీసుకెళ్ళి అబ్బా అసలు ఆ సామ్రాట్ యాక్టింగ్ అని అట్లా నేను చెప్పనండి, చూద్దాం అంతే. ఎందుకంటే మనం ఎక్కువ చెప్పడం కూడా అనవసరం సినిమా గురించి.
చూపించడం అంతే. వెయిట్ చేస్తున్నాం అంతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.